హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఎలా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫస్ట్ వైట్ కాంపౌండ్ తీసుకొని చాప్ చేసి డబుల్ బాయిలర్ మెథడ్ ఆర్ మైక్రోవేవ్లో మెల్ట్ చేసుకోవాలి. నేను మైక్రోవేవ్లో 30 సెకండ్స్ ఇంటర్వెల్లో 2 టైమ్స్ మెల్ట్ చేశాను. ఫస్ట్ 30 సెకండ్స్ మెల్ట్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ 30 సెకండ్స్ మెల్ట్ చేయండి. ఇంకా ఏమైనా లమ్స్ ఉంటే ఇంకో 20 సెకండ్స్ అయినా పెట్టొచ్చు. నాకు 35 ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఆర్డర్ వచ్చాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాక్లెట్స్ చేయమన్నారు. 8 ఫ్లేవర్స్లో చాక్లెట్స్ చేస్తాను అని చెప్పాను. 1 చాక్లెట్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ చెప్పాను. 35 చాక్లెట్స్కి 450 గ్రామ్స్ వరకు కాంపౌండ్ పట్టింది. అంటే ఇంకా కొన్ని చాక్లెట్స్ మిగిలాయి. అంటే ఎక్కువ చాక్లెట్స్ ఏం మిగలలేదండి. 3 చాక్లెట్స్ 4 అంతే, 3-4 మిగిలాయి అంతే. వైట్ చాక్లెట్ అంతా మెల్ట్ చేసేసానండి. నేను మెల్ట్ చేశాక కొంచెం చాక్లెట్ని సపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను. అంటే నేను 60 to 65 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను ఒక బౌల్లో. అందులో 3 డ్రాప్స్ రబ్డీ ఎసెన్స్ వేశాను. ఎసెన్స్ వేసాక బాగా మిక్స్ చేసి మౌల్డ్లో డ్రై రోస్ట్ చేసిన కాజు వేసి దానిపైన చాక్లెట్ పౌర్ చేయాలి. చాక్లెట్ పౌర్ చేశాక లైట్గా జస్ట్ 1 or 2 టైమ్స్ లైట్గా ట్యాప్ చేయండి. ఎక్కువ ట్యాప్ చేయొద్దు. మనం ఎక్కువ ట్యాప్ చేస్తే నట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయి నట్స్ బయట కనిపించవు అన్నమాట. అందుకని లైట్గా ట్యాప్ చేయండి. నెక్స్ట్ నేను రస్మలై చాక్లెట్ చేస్తున్నాను. మెల్ట్ చేసిన వైట్ కాంపౌండ్లో రస్మలై ఎసెన్స్ అండ్ ఎల్లో కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఎసెన్స్ వచ్చేసి 3 డ్రాప్స్. కలర్ మన ఇష్టం అండి. ఫస్ట్ కొంచెం వేయండి. లైట్గా అనిపిస్తే ఇంకొంచెం కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అందులో డ్రై రోస్ట్ చేసిన నట్స్ ఇంకా రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేయలేదు, డైరెక్ట్గా మౌల్డ్లో వేస్తున్నాను. రోజ్ పెటల్స్ ఇంకా డ్రై రోస్ట్ చేసిన నట్స్, పిస్తా కూడా వేయచ్చండి. ఆ రోజు నా దగ్గర పిస్తా అవైలబుల్ లేదు, అందుకని కాజు ఒక్కటే వేసాను నేను. పిస్తా కూడా రస్మలై చాక్లెట్లో కంపల్సరీ పిస్తా కూడా యాడ్ చేయాలి. చాక్లెట్ పౌర్ చేశాక లైట్గా ట్యాప్ చేయండి, ఎక్కువ ట్యాప్ చేయొద్దు. నెక్స్ట్ మళ్ళీ ఒక సపరేట్ బౌల్లో కొంచెం వైట్ చాక్లెట్ తీసుకున్నాను, అదే మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్. అందులో పాన్ ఎసెన్స్ అండ్ గ్రీన్ కలర్, నా దగ్గర పౌడర్ కలర్ ఉంది గ్రీన్ కలర్, అందుకని అది వేసి మిక్స్ చేస్తున్నాను. పాన్ ఎసెన్స్ కూడా అంతేనండి, నేను 3 డ్రాప్స్ వేశాను. 60 to 65 గ్రామ్స్ తీసుకున్నాను చాక్లెట్. 3 డ్రాప్స్ ఎసెన్స్ వేశాను. ఎసెన్స్ ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే చాక్లెట్ చేదుగా వచ్చేస్తుంది, అస్సలు బాగోదు. ఫస్ట్ ఎసెన్స్ కొంచెమే వేసి టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్లో గుల్కండ్ ఇంకా సోప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయలేదు. నెక్స్ట్ నేను స్ట్రాబెర్రీ చాక్లెట్ చేస్తున్నాను. మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్లో స్ట్రాబెర్రీ ఎసెన్స్ అండ్ రెడ్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మౌల్డ్లోకి పౌర్ చేస్తున్నాను. డ్రైడ్ స్ట్రాబెర్రీ కూడా దొరుకుతాయండి, కావాలంటే మనము డ్రైడ్ స్ట్రాబెర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాంగో చాక్లెట్ చేస్తున్నాను. మ్యాంగో చాక్లెట్ కూడా అంతేనండి, సేమ్ ప్రాసెస్. మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్లో మ్యాంగో ఎసెన్స్ అండ్ ఎల్లో కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక మౌల్డ్లో పౌర్ చేయాలి. మామిడి తాండ్రా కూడా దొరుకుతుంది కదా, అవి కూడా పీసెస్లా కట్ చేసి మౌల్డ్లో ఫస్ట్ ఆ పీసెస్ యాడ్ చేసి తర్వాత చాక్లెట్ కూడా పౌర్ చేయొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మౌల్డ్ కూడా నేను ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ నేను బబుల్ గమ్ చాక్లెట్ చేస్తున్నాను. మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్లో బబుల్ గమ్ ఎసెన్స్ అండ్ పింక్ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి లోకి పౌర్ చేయాలి. కలర్ లైట్గా అనిపిస్తే ఇంకొంచెం కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా కలర్స్ ఎసెన్స్ వచ్చేసి ఆయిల్ బేస్డ్ ఎసెన్స్, ఆయిల్ బేస్డ్ కలర్స్ ఆర్ పౌడర్ కలర్సే యూస్ చేయాలండి, మిగతావేవి యూస్ చేయకూడదు. మనం వాటర్ బేస్డ్ అలా యూస్ చేసామంటే చాక్లెట్ హార్డ్గా అయిపోతుంది. వాటర్ అండ్ చాక్లెట్ ఎనీమీ అంటారు కదా, వాటర్ అయితే అసలు టచ్ అవ్వకూడదు చాక్లెట్కి.
నెక్స్ట్ బ్లూబెర్రీ చాక్లెట్ అండి. సేమ్ ప్రాసెస్ అండి. మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్‌లో బ్లూబెర్రీ ఎసెన్స్ అండ్ బ్లూ కలర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మౌల్డ్‌లోకి పౌర్ చేయాలి. నెక్స్ట్ చిల్లీ గువా చాక్లెట్ చేస్తున్నానండి. ఈ చాక్లెట్ తింటే సేమ్ జామకాయ తిన్నట్టే అనిపించింది. చాలా బాగుందండి ఈ చాక్లెట్, నాకైతే చాలా నచ్చింది. మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్‌లో గువా ఎసెన్స్ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేయాలి. నేను గ్రీన్ అండ్ యెల్లో 2 కలర్స్ మిక్స్ చేశాను. అలా మిక్స్ చేసి 2 కలర్స్ మిక్స్ చేస్తే వేరే డిఫరెంట్ కలర్ వచ్చేసింది. సేమ్ జామకాయ కలర్ లాగే అనిపించింది నాకు. ఆ కలర్ కూడా బాగుంది 2 కలర్స్ మిక్స్ చేస్తే. ఇప్పుడు మౌల్డ్‌లో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం స్ప్రింకిల్ చేసి మెల్ట్ చేసిన చాక్లెట్ పౌర్ చేసి ట్యాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. అన్ని చాక్లెట్స్ సెట్ అయ్యాయండి. డీమౌల్డ్ చేస్తున్నాను. చాక్లెట్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. నాకైతే అసలుగా చాలా బాగా నచ్చాయి కలర్స్ చాక్లెట్స్. టేస్ట్ కూడా ఇలా చూడ్డానికి ఎంత బాగున్నాయో చాక్లెట్స్, తింటే కూడా టేస్ట్ సేమ్ అసలు సేమ్ ఆ ఫ్రూట్స్ తింటే ఎట్లా ఉంటుంది అట్లనే అనిపించింది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అదైతే ఫస్ట్ వన్ బబుల్ గమ్ చాక్లెట్ మర్చిపోయా నేనే. ఫస్ట్ వన్ బబుల్ గమ్, కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ గువా, నెక్స్ట్ మ్యాంగో, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రబడి, పాన్, రస్మలాయి. చాక్లెట్స్ టేస్ట్ చాలా బాగున్నాయి. నాకు ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఇచ్చారు. చాలా బాగున్నాయి అని చెప్పారు చాక్లెట్స్. ఈ చాక్లెట్స్ నేను హైదరాబాద్ పంపించాను. బర్త్డేకి గిఫ్ట్గా పంపించమంటే నాకు తెలిసిన వాళ్ళు పంపించారనమాట. చాక్లెట్స్ అన్నీ నీట్గా వ్రాప్ చేసి దానిపైన బర్త్డే స్టిక్కర్స్ అంటించాను. వ్రాపింగ్ కూడా చూడండి ఎలా చేస్తున్నానో. మనం చేసిన వర్క్ కూడా నీట్గా ఉండాలండి. ప్రజెంటేషనే కాదు, మనం చేసేటప్పుడు కూడా చాలా హైజీనిక్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వ్రాపింగ్ కూడా నీట్గా చేయాలి. అప్పుడే మనకి మంచి ఆర్డర్స్ కూడా వస్తాయి. ఎసెన్స్, కలర్స్, మౌల్డ్స్ వచ్చేసి నేను ఫాతిమా దగ్గర తీసుకున్నానండి. ఈ స్టిక్కర్స్ ఏమో ఆర్ఎస్ చాకో హబ్లో తీసుకున్నాను. ఈ చాక్లెట్స్ అన్నీ చేశాక నేను ఒక బాక్స్లో ప్యాక్ చేశాను చాక్లెట్స్ అని. ఆ బాక్స్ కూడా నేను ఫాతిమా దగ్గరే తీసుకున్నాను. చాక్లెట్స్ అన్నీ వ్రాప్ చేశాక ఇలాగా డిఫరెంట్ క్వైట్స్ ఉన్న బర్త్డే స్టిక్కర్స్ అన్నీ స్టిక్ చేసేసాము. స్టిక్ చేసి అన్నీ ఒక బాక్స్లో అరేంజ్ చేసి కొరియర్ ప్యాక్ చేసి నేను హైదరాబాద్కి సెండ్ చేశాను. డిటీడీసీ కొరియరే చేస్తానండి నేను ఎప్పుడు కూడా. డిటీడీసీ చేస్తే 2 డేస్లో మనకి చాక్లెట్స్ రీచ్ అయిపోతాయి. మళ్ళీ వేరే కొరియర్స్ అయితే నాకు తెలీదు ఎన్ని డేస్లో వెళ్తాయో. డిటీడీసీ చాలా స్పీడ్గా వెళ్ళిపోయిద్ది. అందరూ కొరియర్ ప్యాకింగ్ ఎలా చేస్తారు అనేసి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కొరియర్ ప్యాకింగ్ది. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చాక్లెట్స్ అన్నీ నీట్గా బాక్స్లో అరేంజ్ చేసేసి కొరియర్ చేసాము. ఎలా ఉంది వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈచ్ వన్ చాక్లెట్ వచ్చేసి 15 రూపీస్కి సేల్ చేశాను. 35x15 525 ప్లస్ బాక్స్కి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే టోటల్ 575 ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా.